లోకాభిరామం నన్ను పాలింప. నన్ను పాలింప అన్నది త్యాగరాజస్వామి రాసిన ఒక కీర్తనలోని మొదటి మాటలు. అంటే ఈసారి మన మాటలు సంగీతం గురించి అన్నమాట. మా ఇంట్లో ఒక లామినేట్ చేసిన చిత్రపటం ఉంది. అందులో త్యాగరాజస్వామి భువనేశ్వరం ముందర కూర్చొని బహుశా పాడుతూ ఉంటాడు. మా సాంప్రదాయంలో దేవుని విగ్రహాలు ఉండే మంటపాన్ని భువనేశ్వరం అంటారు. అందమైన ఆంజనేయ స్వామి మోకాళ్ళ మీద కూర్చుని పబ్బతి పట్టి అంటే చేతులు జోడించుకొని ఆనందంగా చూస్తుంటాడు. త్యాగయ్య గారి భార్యామణి వంటింటి తలుపులో నిలబడి ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, రాముడు సీత తమ్ములతో అభయస్తం బట్టి నిలబడి ఉంటాడు. అది బొమ్మ తీరు. ఈ మధ్యన ఇదే బొమ్మ నాకు ఇంకొక చోట పుస్తకం కవర్ పేజీగా కనిపించింది. ఫోటోషాప్ అని ఒకటి వచ్చింది కదా, దాని సాయంతో రామయ్య చేతి నుంచి వెలుగు పుట్టి త్యాగయ్య మీద ప్రసరిస్తున్నట్టు అక్కడ మార్చి పెట్టినారు. బొమ్మ బాగానే ఉన్నది, కానీ నా బుర్రలో అనుమానాలు మొదలైనవి. రాముడంతటి వాడు దారసోదరాదులతో దయచేసి వస్తే త్యాగయ్య లేచి నిలబడి ఉండాలి కదా, వాళ్ళ ఆవిడ కూడా పక్కనే ఉండాలి కదా. ఆ నమస్సులు ఆశీస్సులు అన్నీ అయినయి అనుకుందాం. రామయ్య తాపిగా ఏమయ్యా ఒక పాట పాడవచ్చు కదా అన్నాడే అనుకుందాం. ఆయనను చాపేసి కూర్చోబెట్టి కమ్మగా కచేరీ చేయవచ్చు కదా, నిలబెట్టి ఎందుకు ఆ పాట? అది నా అనుమానం. ఇటువంటి మాటలు అంటుంటే వీనికి మరీ భయం భక్తి లేకుండా పోయినాయి అనేవాళ్ళు చాలామంది ఉంటారు, నాకు తెలుసు. కానీ సందేహం రావడం మంచిదని మాకు ఒక పద్ధతి ఉన్నది. చొప్పదంటు ప్రశ్నలకే సమాధానాలు ఉండంగా నా ప్రశ్నకు ఎవరో జవాబు జగపోతారా అని అడగడం. సందేహమును తీర్చవయ్యా అంటూ త్యాగయ్య నేరుగా రాముడిని ప్రశ్నలు అడిగినాడు. త్యాగయ్య కీర్తనలలో చాలా మటుకు ప్రశ్నలే పల్లవిగా ఉంటాయి. ఆ ప్రశ్నలలో రకాలు, ప్రశ్న ముగిసిన చోటున వేరువేరు స్వరస్థానాలు ఉండడం గురించి పెద్దలు చర్చించడం విన్నా, ఎవరిచ్చిరిరా శరచాపములు అని త్యాగయ్య తెగేసి అడగడం కూడా అందరూ ఎరిగినదే. అది పూర్తి నిజానికి వేరే సంగతి, దాని గురించి చాలా చెప్పుకోవచ్చు. మళ్ళా లామినేట్ బొమ్మ దగ్గరికి వద్దాము. ఇక్కడ ఆయన నన్ను పాలింప నడచి వచ్చితివో అని పాడుతున్నాడని నాకు అనిపించింది. ఈ పాట గురించి నిజానికి వేరే కథ ఉంది. త్యాగరాజస్వామి గారి కూతురు పెళ్లి సందర్భంగా అనుకుంటా వాలాజపేట వెంకటరమణయ్య గారో లేదా మరొక శిష్యుడో రామపట్టాభిషేకం చిత్తరువును బహుమతిగా, పోటీలో బహుమతి కాదు, తెచ్చిస్తే చూచి త్యాగయ్య భక్తితో ఈ పాట పాడినట్టు చెప్తారు. ఉరమున మూత్యపు సరుల చయముతో అంటూ మొదలయ్యి ఆ పాటలో రాముని వర్ణన మాత్రమే ఉంటుంది. నా కోతిబుర్రకు ఇక్కడ మరొక సంగతి గుర్తుకు వస్తున్నది. నిన్ను కోరి అనే మాటతో మొదలయ్యే మోహనరాగం వర్ణం కర్ణాటక సంగీతంలో మంచి పాపులర్గా ఉంది. మన తెలుగు సినిమాలో ఒక చోట నిన్ను కోరి వర్ణం అంటూ ఒక హిట్టు పాట పెట్టేసినారు. ఆ పాట వినేందుకు బాగుంటుంది, కానీ సంగీతంలోని వర్ణానికి దానికి ఏమాత్రం సంబంధం ఉండదు. అట్లాగే బుద్ధిమంతుడు అని ఏఎన్ఆర్ హిట్ సినిమా ఒకటి ఉన్నది. అందులో నన్ను పాలింపగా నడిచి వచ్చేతివో అని ఒక పాట ఉంది. దానికి అసలు మోహన్ రాగ కృతికి సంబంధం ఏమి? ఈ పాట పల్లవి కర్ణాటక సంగీత ప్రపంచం నుంచి వచ్చిందని తెలియని ప్రేక్షకులు, శ్రోతలు చాలామంది ఉంటారు. శంకరాభరణం సినిమాలోని సామజవరగమన సంగతి కూడా ఈ రకంగానే ఉంటుంది. సంస్కృతిని, సంప్రదాయాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం మనకు బాగా చేతనవుతుందని నా అనుమానం. నాకు భయం భక్తి లేవుగాక లేవు, కానీ ఒంటి నిండా కుతూహలం ఉన్నది. సైన్స్ చదివినా చదువుతున్నా, అర్థమైన సంగతులను పదుగురితోటి పంచుకుంటున్నా, అదే పద్ధతిలో వైష్ణవం గురించి బోలెడంత చదివినట్టున్నా. దాని గురించి రాసింది తక్కువ,
కానీ మాట్లాడిన తిరుపతి బ్రహ్మోత్సవాలు అయ్యా తిరుమల అనాలే ఏనాటికానాడు టీవీలో చూపించడంలో కీలక పాత్ర వహించిన అదే పద్ధతిలో ఓ సంవత్సరము త్యాగరాజస్వామి ఆరాధనకు తిరువయ్యారుకు పోయినా. నాకు కర్ణాటక సంగీతం హిందుస్థానీ కూడా ఎందుకంత పట్టిందో అర్థం కాదు. ఉత్తర భారతదేశంలో సవాయి గంధర్వ ఉత్సవాలు, సంత్ రాయదాస్ ఉత్సవాలు జరుగుతాయి. కానీ త్యాగరాజ ఆరాధన లెవెల్లో జరగవని నా అనుమానం. కనుకనే సంగతి చూడాలని వెళ్ళిన. నిజం చెబుతున్నా, అక్కడ ఎవ్వరిలోనూ భయం భక్తి కనిపించలేదు. తిరువయ్యారులో కనిపించిన ప్రత్యేకత అక్కడి క్రమశిక్షణ. పుస్తకంలో అచ్చువేసిన క్రమం ప్రకారం ఒకరి తర్వాత ఒకరు వచ్చి పాడుతున్నారు, లేక వాయిద్యం వాయిస్తున్నారు. సన్మానాలు పొగడ్తలు లేవు. పని ముగిసిన తరువాత ఎవరి దారిన వారు పోతున్నారు. పోయే ముందు త్యాగయ్య సమాధి ముందుకు వెళ్ళి ఒక నమస్కారం అన్నా చేస్తున్నారా అంటే అనుమానమే. ఇక జనం సంగతి, అంత పెద్ద పందిరిలో నిండా కిక్కిరిసి ఉన్నారు. వాళ్లలో ఎంతమందికి సంగీతం తెలుసంటే మళ్ళా అనుమానమే. అంతమంది ఉన్నా సరే తొక్కిసలాట, తోసుకోవడం లేవు. పోలీసులు చూస్తూ నిలబడి ఉన్నారంతే. అంత జాతర లేదా తిరునాళ్ల వాతావరణం. సందుల నిండా అంగళ్ళు, అన్ని రకాల వస్తువులు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. సంగీత ప్రపంచంలో ఒక వ్యక్తికి ఇంత ఎత్తున నివాళి సమర్పించడం ప్రపంచంలో మరెక్కడ లేదు. కానీ అందులో త్యాగయ్య వారు ప్రత్యక్షంగా కనిపించడం లేదు. పంచమి రోజున ఉదయం 9 నుంచి ఘనరాగ పంచరత్నాలు అందరూ కలిసి పాడతారు. అది టీవీలో, రేడియోలో కూడా వస్తుంది. అందులో పాల్గొనే కళాకారులకు విద్వాన్ పాసు ఇస్తారు. నేను గాయకుడిని గాను, అయినా సరే ఒక విఐపి పాస్ సంపాదించినారు నా కొరకు. నేను నా తోటివారు ఉదయం 6:30కే పందిరి చేరుకున్నాము. అప్పటికే సీనియర్ ఆర్టిస్టులు కూడా వచ్చి కూర్చున్నారంటే ఆశ్చర్యం. ఎంతమంది జనం వచ్చినారో! చాలామంది విఐపీలు కూడా వచ్చినారు. వచ్చినది ఎవరైనా కానీ ఆ ఇసుకలో చతికిలబడవలసిందే. కుర్చీ, స్టూలు ఒక్కటంటే ఒక్కటి లేదు. నేను వెతికి వెతికి ఒక టీవీ కెమెరా పక్కన కూర్చున్నా. అట్లాగుంటే ఎవ్వరికి టీవీలో కనిపించే ప్రమాదం ఉండదు. వచ్చేవారిలో మళ్ళీ భయం భక్తి మచ్చుకు కనిపించలేదు. టిఫిన్లు తింటూ, కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. నాదస్వరాల బృందాల వారు ఒకరి తర్వాత ఒకరు వాయిస్తున్నారు. మిగతా వాద్యాల వారు, గాయకులు వచ్చి చేరుకుంటున్నారు. చిత్రంగా బాగా పేరున్న గాయకులు, వాద్య కళాకారులు కనిపించింది మాత్రం తక్కువ. ముందు రాత్రి పాడిన వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ఉత్సవాన్ని నిర్వహించే వాళ్ల బలం బాగా కనిపించింది. గుడికి వచ్చే వాళ్లను రమ్మనేవారు ఎవ్వరు ఉండరు, నిజమే. కానీ అక్కడ కూడా ఓహో వచ్చినరా అనేవారు ఎవరన్నా ఉండొచ్చు. ఇక్కడ కొందరు అనవసరంగా, అవసరంగా మధ్యన తిరుగుతున్నారు. మమ్మల్ని చూడండి అన్నట్టు ఉన్నది వాళ్ళ తీరు. వాళ్ళు బహుశా కొంతమందిని పట్టించుకోరు. కనుకనే అందరూ ఆ సందర్భానికి అక్కడికి రారు. వచ్చిన వారు కూడా ఎవరిని పట్టించుకోకుండానే పని ముగించుకొని వెళ్ళిపోతున్నారు. క్రమశిక్షణ మాత్రం పాటిస్తున్నారు. చివరకు ఝలక్. నేను మొదటి రోజు సాయంత్రం, అంటే గోష్ఠిగానానికి ముందు రోజు, స్టేజ్ వెనుకకు వెళ్ళి తెలిసిన వారిని పలకరించిన. చాలాసేపు అక్కడనే ఉన్నా. కొంతసేపటికి ఎందుకో బయటికి వచ్చిన. మళ్ళా లోపలికి పోతుంటే పోలీసు అడ్డుకున్నాడు. అదేమిటి, అక్కడి నుంచే వచ్చిన కదా అంటే అది అంతే అన్నాడు. ఇంతే సంగతులు.